అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని మాదిరిగా ఉంది ఆ నియోజకవర్గంలో పరిస్థితి. రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి అంతా సంబరాలు జరుపుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం తెలుగు తమ్ముళ్ళు డీలా పడిపోయారు. 100% గెలుస్తామనుకున్న ఆ స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకుని లోపల మదన పడుతున్నారట. సరైన నాయకత్వం లేకనే ఇలా జరిగిందని తెగ బాధపడుతూ ఇకనైనా పక్క నియోజకవర్గం నుండి నాయకులను అద్దెకు తీసుకురాకుండా తమ నియోజకవర్గం నుండే నాయకుడిని నియమించాలని కోరుతున్నారట అక్కడి కేడర్. రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఢీలా పడ్డారు. సరైన నేత కావాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుస్తామనుకున్న రాజంపేట సీటును చేజేతులారా పోగొట్టుకున్నామని టీడీపీ క్యాడర్ తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. గత దశాబ్దన్నర కాలంగా ఇక్కడ పక్క నియోజకవర్గాలకు చెందిన నేతలను తీసుకొచ్చి ఇన్ఛార్జీలుగా నియమించడంతోనే ప్రతిసారి ఓడిపోవడం పరిపాటిగా మారిపోయిందని, ఇప్పటికైనా స్థానికంగా ఉన్న నేతలకు ఇన్ఛార్జి పోస్టు ఇస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని రాజంపేటలోని టీడీపీ క్యాడర్ అంటున్నారు. 2019లో రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన బత్యాలను ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ. ఆ తర్వాత ఎన్నికలలో పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అదే రీతిలో మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి చివరి నిమిషంలో సీటు కేటాయించడం వల్ల టీడీపీ గెలవాల్సిన ఈ స్థానంలో వైసీపీ నెగ్గిందని తెలుగు తమ్ముళ్లు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అయితే ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి 7 నెలలైనా ఇంకా రాజంపేటలో టీడీపీ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిని నియమించలేదు. దానివల్ల స్థానిక క్యాడర్ గ్రూపులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం ప్రస్తుతం 3 నేతలు పోటీ పడుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఒకవైపు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మరోవైపు స్థానిక నేత మేడా విజయశేఖర్ రెడ్డి తనదైన శైలిలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. మరోపక్క టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న చెమర్తి జగన్మోహన్ రాజు కూడా రాజంపేటలో కార్యక్రమాలు చేస్తూ ఇన్ఛార్జి రేసులో తాను కూడా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇన్ఛార్జి ఎవరనే దానిపై స్థానిక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే మొన్న ఎన్నికలలో పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా తానే వస్తానని, ఇప్పటికే చంద్రబాబు తనను ఇన్ఛార్జిగా ఉండమని చెప్పారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో రాజంపేట టికెట్ ఆశించిన రాయచోటి నియోజకవర్గానికి చెందిన చెమర్తి జగన్మోహన్ రాజు కూడా రాజంపేట ఇన్ఛార్జి పదవి తనకే ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర తన అభిప్రాయాన్ని చెప్పినట్టు సమాచారం. అయితే అధిష్టానం ఎన్నికల అనంతరం జగన్మోహన్ రాజుకు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పారు. అయినా కూడా ఆయన రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జి కూడా తనకు ఇవ్వాలనే తన అభిప్రాయాన్ని అధిష్టానం దగ్గర చెప్పినట్టు సమాచారం. అలాగే మేడా కుటుంబం నుంచి బయటకొచ్చి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు టీడీపీలో చేరిన మేడా విజయశేఖర్ రెడ్డి కూడా ఇన్ఛార్జి రేసులో ఉన్నారు. తన క్యాడర్ను తాను డెవలప్ చేసుకుంటూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ఇన్ఛార్జి పదవి కోసం తాను సైతం రేసులో ఉన్నానని, అంతేకాకుండా నియోజకవర్గంలో తాను స్థానికున్నని ఆయన తన అభిప్రాయం అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఇక రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు కొంత బలిజ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది. అందుకే టీడీపీ ఇక్కడ మొదటి నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలను నిలబెడుతూ వస్తోంది. అయితే ఈసారి ట్రెండ్ మార్చాలని, ఇన్ఛార్జి పోస్టును రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పోటీ పడుతున్న 3 నేతలలో 2 రాజంపేట నియోజకవర్గానికి చెందిన వారు కాదు, పక్కనే ఉన్న రాయచోటి నియోజకవర్గానికి చెందిన నేతలు. వారిలో సుగవాసి బలిజ సామాజిక వర్గం కాగా, మరో నేత చెమర్తి జగన్మోహన్ రాజు రాజుల సామాజిక వర్గానికి చెందినవారు. అంతేకాకుండా రాజంపేటకు చెందిన టీడీపీ క్యాడర్ కూడా స్థానిక నేతకి అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి గట్టిగా మొరపెట్టుకోవడంతో స్థానిక నేతకి ఛాన్స్ ఇస్తామని అధిష్టానం కూడా మాట ఇచ్చిందట. ఈ క్రమంలో సుగవాసి మరియు చెమర్తులకు ఛాన్స్ వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనా రాజంపేటలో మాత్రం దశాబ్దన్నరగా అద్దె నాయకులను తప్ప స్థానిక నాయకులు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు చేపట్టలేదు. ఈసారైనా స్థానిక నేతను అధిష్టానం ఇన్ఛార్జిగా నియమిస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.